వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే ప్రజెంట్ మార్కెట్ ఉన్న టాప్ 10 బెస్ట్ ఇన్స్టెంట్ గీజర్స్, బెస్ట్ స్టోరేజ్ గీజర్స్ ఏమున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, నేను ఇదివరకు ఒక గీజర్ కొనేటప్పుడు మీరు ఏ ఫ్యూచర్ చెక్ చేసుకోవాలి. సో మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ గీజర్స్ ఉన్నాయి, అందులో మనకు ఎలక్ట్రిక్ గీజర్ తీసుకుంటే బెటరా, గ్యాస్ గీజర్ బెటరా, సోలార్ గీజర్ బెటరా. సో కంప్లీట్గా గీజర్ బయ్యింగ్ గడికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకేమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి, మీకు అప్పుడే కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ప్రజెంట్ మార్కెట్ ఉన్న టాప్ 5 బెస్ట్ ఇన్స్టెంట్ గీజర్స్లో నెంబర్ 1 చూసుకుంటే మనకు ఏవో స్మిత్ బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ గీజర్. దీని కెపాసిటీ చూసుకుంటే మనకు 3 లీటర్ అయితే కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఈ లోపల ట్యాంక్ చూసుకున్నట్టయితే బ్లూ డైమండ్ గ్లాస్ లింక్ ట్యాంక్ అయితే ఉంటుంది. సో మనకి ఈ ట్యాంక్ కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు అవుట్డోర్ చూసుకుంటే మనకు రస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుంది. దీంట్లో వారంటీ చూసుకుంటే మనకు 2 years అయితే వారంటీ ఉంటుంది. ఇందులో కూడా మనకు ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. సో మనం ఆన్ చేయగానే అక్కడ ఇండికేటర్ చూపిస్తుంది, ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఈ బార్ ప్రెజర్ చూసుకున్నట్టయితే మనకు 8 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. సో ఈ బార్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, మనం కొంచెం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. స్టార్ రేటింగ్ చూసుకుంటే మనకు 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. వాటేజ్ చూసుకుంటే మనకు 3000 వాటేజ్ అయితే ఉంటుంది. సో ఈ వాటేజ్ అనేది మనకు వాటర్ అయితే త్వరగా హీట్ కావడానికి అయితే వాటేజ్ ఎక్కువ ఉండాలి. సో మనకు మినిమం చూడండి 2.5K వాట్స్ నుంచి ఈ 5K వాట్స్ మధ్యలో ఉందనుకో కొంచెం మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని వారంటీ చూసుకుంటే మనకు 2 years అయితే వారంటీ ఉంటుంది. సెకండ్ వచ్చేసి మనకు హ్యావెల్స్ బ్రాండ్కి సంబంధించి 3 లీటర్ కెపాసిటీ గల ఇన్స్టెంట్ గీజర్. దీని కెపాసిటీ మనకు 3 లీటర్ దీనికి కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు బార్ ప్రెజర్ చూసుకున్నట్టయితే 6 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. సో ఇందులో కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే వీటిని యూజ్ చేయలేము. ఇందులో వాటేజ్ చూసుకుంటే మనకు 3000 వాటేజ్ అయితే ఉంటుంది. వారంటీ చూసుకుంటే మనకు 2 years అయితే వారంటీ ఉంటుంది. ఇందులో మనకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది. సో ఈ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ ఉంటే మనకు చాలా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ట్యాంక్ చూసుకున్నట్టు ఇందులో ఇన్నర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఉంటుంది. మనకు అవుటర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే మనకు ఏబిఎస్ ఫర్ రస్ట్ ఫ్రీ అయితే ఉంటుంది. సో మనకైతే తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉండదు. ఇందులో కూడా మనకు ఎల్ఈడి ఇండికేటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనకు బజాజ్ బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ గీజర్. సో దీని కెపాసిటీ చూసుకుంటే మనకు 3 లీటర్ దీని కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకున్నట్టయితే మనకు కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకు ప్రెజర్ చూసుకున్నట్టయితే అంటే మనకు బార్ ప్రెజర్ చూసుకున్నట్టయితే 8 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వాటేజ్ చూసుకున్నట్టయితే మనకు 4500 వాటేజ్ అయితే ఉంటుంది. సో మనకి ఇందులో అయితే కొంచెం వాటర్ ఇప్పుడు చెప్పిన రెండింటికన్నా ఇది కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటర్ చాలా స్పీడ్గా అయితే మనకు హాట్ వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇందులో మనకు 4500 వాటేజ్ ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు ఇన్నర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇన్నర్ ట్యాంక్ అయితే ఉంటుంది. మనకు అవుటర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే మనకు థర్మో ప్లాస్టిక్ అయితే ఉంటుంది. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వారంటీ చూసుకుంటే మనకు 2 years అయితే వారంటీ ఉంటుంది. ఇందులో కూడా మనకు ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఫోర్త్ గీజర్ చూసుకున్నట్టయితే ఈ క్రాంప్టన్ బ్రాండ్కి సంబంధించి 3 లీటర్ కెపాసిటీ గల ఇన్స్టెంట్ గీజర్. సో దీని కెపాసిటీ మనకు 3 లీటర్ దీని కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఈ బార్ ప్రెజర్ చూసుకున్నట్లయితే 6.5 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. వారంటీ చూసుకుంటే 2 years అయితే వారంటీ ఉంటుంది. ఇందులో వాటేజ్ చూసుకుంటే మనకు 3000 వాట్స్ వాటేజ్ అయితే ఉంటుంది. ఇది కూడా కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు హీటింగ్ ఎలిమెంట్ వచ్చేసి కాపర్ హీటింగ్ హెల్మెట్ అయితే యూజ్ చేశారు. దీంట్లో మనకు స్టార్ రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇన్నర్ ట్యాంక్ మనకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇన్నర్ ట్యాంక్ అయితే ఉంటుంది. అవుటర్ ట్యాంక్ చూసుకుంటే మనకు ఈ రస్ట్ ఫ్రీ అయితే ఉంటుంది. ఇందులో కూడా ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పానాసోనిక్ బ్రాండ్కి సంబంధించి ఇన్స్టెంట్ గీజర్. దీని కెపాసిటీ చూసుకుంటే మనకు 3 లీటర్ దీని కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే ఇందులో కూడా కాపర్ హీటింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటుంది. దీని వారంటీ చూసుకుంటే మనకు 2 years అయితే వారంటీ ఉంటుంది. ఇందులో కూడా మనకు ఇన్నర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే స్టెయిన్లెస్ స్టీల్ ఇన్నర్ ట్యాంక్ అయితే ఉంటుంది. అవుటర్ ట్యాంక్ చూసుకుంటే మనకు రస్ట్ ఫ్రీ అయితే అవుటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉండదు. ఇందులో మనకు ఈ బార్ ప్రెజర్ చూసుకున్నట్టయితే 6 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకు ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. సో ఇప్పుడు నేను చెప్పిన మొత్తం 5 ఇన్స్టెంట్ గీజర్స్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు ఈ గీజర్స్ అయితే కొనుక్కోవచ్చు. ప్రజెంట్ మార్కెట్ ఉన్న టాప్ 5 బెస్ట్ స్టోరేజ్ గీజర్స్ ఏమున్నాయంటే అందులో మొదటి చూసుకున్నట్టయితే మనకు క్రాంప్టన్ బ్రాండ్కి సంబంధించి స్టోరేజ్ గీజర్. సో దీని కెపాసిటీ చూసుకున్నట్టు మనకు 25 లీటర్ అయితే దీని కెపాసిటీ అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ చూసుకున్నట్టయితే 4 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. వాటేజ్ చూసుకున్నట్టు మనకు 2000 సో వాటేజ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు బార్ ప్రెజర్ చూసుకున్నట్టయితే 8 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఇది కూడా కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకున్నట్టయితే కాపర్ హీటింగ్ ఎలిమెంట్స్ అయితే యూజ్ చేశారు. ఇందులో మనకు ఇన్నర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఇన్నర్ ట్యాంక్ వచ్చేసి మనకు సుపీరియర్ పాలిమర్ కోటింగ్ అండ్ రస్ట్ ప్రూఫ్ బాడీ ట్యాంక్ అయితే ఉంది. సో మనకు తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉండదు. ఈ ట్యాంక్ యొక్క వారంటీ చూసుకుంటే మనకు 5 years అయితే వారంటీ ఉంటుంది. 2 years మనకు హీటింగ్ ఎలిమెంట్ వారంటీ అయితే ఉంటుంది. సో మనకు 1 year అయితే మనకు ఈ ప్రోడక్ట్ యొక్క వారంటీ అయితే ఉంటుంది.
సేఫ్టీ చూసుకున్నట్లయితే మనకు అడ్వాన్స్డ్ 3 సేఫ్టీ లెవెల్స్ అయితే ఉంటాయి. అంటే మనకు థర్మోస్టాట్ కానీ, ఆటో పవర్ కట్ ఆఫ్ అని, ఇలాంటి ఓవర్ హీటింగ్ అని చెప్పి ఇట్లాంటి 3 ప్రొటెక్షన్స్ అయితే ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏవో స్మిత్ బ్రాండ్కి సంబంధించి ఈ స్టోరేజ్ గీజర్, దీని కెపాసిటీ చూసుకుంటే 25 లీటర్ దీని కెపాసిటీ అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ చూసుకుంటే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. వాటేజ్ చూసుకున్నట్టయితే 2000 వాటేజ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఈ బార్ ప్రెజర్ చూసుకున్నట్టయితే మనకు 8 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఇన్నర్ ట్యాంక్ మెటీరియల్ చూసుకున్నట్టయితే మనకు బ్లూ డైమండ్ గ్లాస్ లీన్ ట్యాంక్. సో ఇది మనకు కొరోజియం రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. వారంటీ చూసుకుంటే మనకు ఈ ట్యాంక్ వారంటీ 7 ఇయర్స్ అయితే ట్యాంక్ వారంటీ ఉంటుంది. 2+2 ఇయర్స్ అయితే మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ఆన్ గ్లాస్ కోటెడ్ హీటింగ్ ఎలిమెంట్స్కి అయితే మనకు సో ఒక 4 ఇయర్స్ అయితే హీటింగ్ ఎలిమెంట్స్కి అయితే వారంటీ ఉంటుంది. ఇందులో మనకు ఈ ప్రోడక్ట్ యొక్క వారంటీ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకుంటే మనకు గ్లాస్ కోటెడ్ గల హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉషా బ్రాండ్కి సంబంధించి స్టోరేజ్ గీజర్. సో దీని కెపాసిటీ చూసుకుంటే మనకు 15 లీటర్ దీని కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు స్టార్ రేటింగ్ చూసుకున్నట్లయితే 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. ఇందులో ట్యాంక్ మెటీరియల్ చూసుకున్నట్లయితే స్టీల్ ట్యాంక్ విత్ గ్లాస్ లైన్ కోటింగ్. సో మనకు స్టీల్ ట్యాంక్ అయినప్పుడు కూడా దాంట్లో గ్లాస్ లైన్ కోటింగ్ అయితే ఉంటుంది. ఇది కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. 7 ఇయర్స్ అయితే మనకు ట్యాంక్ వారంటీ అయితే ఉంటుంది. మనకు 2 ఇయర్స్ అయితే ప్రోడక్ట్ వారంటీ అయితే ఉంటుంది. 4 ఇయర్స్ అయితే మనకు హీటింగ్ ఎలిమెంట్ వారంటీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్ బ్రాండ్కి సంబంధించి స్టోరేజ్ గీజర్. దీని కెపాసిటీ చూసుకుంటే 15 లీటర్ దీని కెపాసిటీ అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ చూసుకుంటే మనకు 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. వాటేజ్ చూసుకుంటే 2000 వాట్స్ అయితే మనకు వాటేజ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు బార్ ప్రెజర్ చూసుకున్నట్టయితే 8 బార్ ప్రెజర్ అయితే ఉంటుంది. ఇది కూడా కొంచెం ఓకే అని చెప్పుకోవచ్చు. ఇందులో హీటింగ్ ఎలిమెంట్స్ చూసుకున్నట్టయితే కాపర్ హీటింగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకు ఇన్నర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ట్యాంక్ మనకు మెటీరియల్ సుపీరియర్ పాలిమర్ కోటెడ్ ట్యాంక్. సో ఇది కూడా మనకు కోరోజియం రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ట్యాంక్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ వారంటీ చూసుకున్నట్టయితే మనకు ఈ ప్రోడక్ట్ యొక్క వారంటీ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. 2 ఇయర్స్ మనకు హీటింగ్ ఎలిమెంట్స్ వారంటీ ఉంటుంది. ట్యాంక్ వారంటీ వచ్చేసి మనకు 7 ఇయర్స్ అయితే ట్యాంక్ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యావెల్స్ బ్రాండ్కి సంబంధించి స్టోరేజ్ గీజర్. దీని కెపాసిటీ చూసుకుంటే మనకు 15 లీటర్ దీని కెపాసిటీ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఇన్నర్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఇన్నర్ ట్యాంక్ మెటీరియల్ మనకు ఫెరో గ్లాస్ కోటెడ్ ట్యాంక్ అయితే ఉంటుంది. మనకు హీటింగ్ ఎలిమెంట్ చూసుకున్నట్టయితే ఇంకోలో ఈ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. ఇందులో వాటేజ్ చూసుకుంటే 2000 వాటేజ్ అయితే ఉంటుంది. స్టార్ రేటింగ్ చూసుకుంటే మనకు 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. దీని వారంటీ చూసుకున్నట్లయితే మనకు ట్యాంక్ వారంటీ 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకు హీటింగ్ ఎలిమెంట్స్ వారంటీ 2 ఇయర్స్, ప్రోడక్ట్ వారంటీ 2 ఇయర్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన ప్రతి ఈ స్టోరేజ్ గీజర్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి మీరు ఈ స్టోరేజ్ గీజర్ అయితే కొనుక్కోవచ్చు. సో నేను ప్రజెంట్ 10 లీటర్ వరకు చెప్పాను. ఇంకా మీకు 10 లీటర్స్ కానీ 6 లీటర్స్ గీజర్స్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు ఈ గీజర్స్ అయితే కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో చూడండి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఒకవేళ ఇంకా ఏమైనా ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్యా నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది, 10,000 రూపాయల బెస్ట్ గీజర్ ఏం కొనుక్కోవాలి, లేదంటే 15,000 రూపాయలు ఉంది, 10,000లో ఇన్స్టెంట్ గీజర్ కానీ స్టోరేజ్ గీజర్ ఏం కొనుక్కోవాలి. సో రేపైతే ఒక వీడియో చేస్తాను. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ మనకు గ్యాస్ గీజర్స్ ఏమున్నాయని చెప్పి రేపైతే ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు.